ఒకటే విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ ఇంతమంది వస్తున్నాయని ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహం. అదే మన ఇంటికి ఒక్క అనుకూలం అతిథి వస్తే అల్లా కలవం అయిపోతుంది ఇంట్లో. అవునా కాదా? అమ్మో ఏముండవు 4 గంటలకు వచ్చినా అసలు లేదు చెబుదాం అనిపిస్తుంది. 3 అనుకుంటాడు, భార్యకు ఏదో పెడదాం అనుకోండి, ఉన్న పచ్చడి లేదా ఏది పెడదాం అనుకోండి. కానీ ఇక్కడ అట్లా అవుతుందా? 4 గంటలకు వచ్చినా పాపం వాడికి గట్టి చప్పట కొట్టండి. వాడు చేసే సేవ మార్వలెస్. ఎవరు దాన్ని తీర్చలేడు. రాజుగారు నాకు కోపడుతాడు, ఇద్దరే ఆడిన ఏంట్రా ఇంటి సుధా వెళ్ళిపోతున్నాడు, ఆడి రాజుగారిలాగా పంపిస్తాడు. ఊళ్ళో వెళ్తే రాడు, మాకు తెలుసు, ఆయన తెలుసు, నాకు తెలుసు. ఆయన నన్ను గెలుతా, నేను ఆయన గెలుగుతా. సుఖం ఏంటి? వెళ్ళాలాడు, వెళ్ళి చూసుకుని రావాలి. వదిలేడు సార్ అంట, కాదు ఆడు వెళ్ళిపోయి రాడు, వస్తాడు, రాకుండా ఉండడు. కాదు ఏంటంటే వాడికూడదు కదా. నేను రుజువు వెళ్ళాను పొద్దున, ఆ పని పూజ ఎప్పుడు వచ్చేది మా మాట రాడేమనుకున్నాను. అయ్యా రావాలి ఇక్కడికి, నేను గుడి వెళ్ళాలి, పామర్ వెళ్ళాలి, కూచిపూడి వెళ్ళాలి. యాక్చువల్గా అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎందుకంటాం రాజుగారు వస్తారా అని అడిగారు. అక్కడ నేను వెళ్తాను, ట్రై చేస్తా సార్ అన్న. నేను 90% నేను గ్యారెంటీ లేదు అంటే వీళ్ళిద్దరు వస్తారు కదా, గ్యారెంటీ బ్రహ్మాండం నడిచిపోతులే, మా అమ్మాయి వెళ్తుంది కదా అని అదొక ఆలోచన వచ్చింది. కానీ ఎందుకో మరి కారు ఆగిపోయింది, కారు బ్యాటరీ స్టార్ట్ అవ్వలేదు. అండ్ మళ్ళీ పిలిచి ఇంకో బ్యాటరీ ఎక్కించి, అరే ఈ కారు సతాయిస్తాడు తీసుకోరా అన్న. అమ్మడే ఆడు పోయాడు, ఇంటి వచ్చేసాడు. అక్కడికి వెళ్ళిపోతే జంక్షన్ గారే బండి ఆగిపోతుంది రారా అన్నాడు. ఈ బండి వెళ్ళిపోరా అన్నాడు. ఇది చెప్తాడు ఏంటి, ఇక్కడ రావాలని ఆలోచన ఎక్కువ ఉంది. మా చెల్లి అంటుంది, నిన్న ఉన్నావు ఉండుకుంటున్నారా, ఇక్కడ చేసి నువ్వు చెప్పేవాడు కదా అటు అవుతాడు, నేను వెళ్తాను, రేపు పొద్దున వచ్చేస్తాను. రేపు ఇంకో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ మీద పిచ్చిలేదు, అన్నీ మర్చిపోయాము. ఎందుకంటే పాత రోజుల్లో తిరుగుడు. నేను కొట్టాయం ఫ్రైడే నైట్ ఎక్కువండి ఫ్లైట్, నాకు ఆగ్రాలో ఉన్నాయి కదా, కరెక్ట్గా 9 గంటలు దిగుండి. శనివారం పిచ్చి ఎంజాయ్ చేసేవాడు. ఎంజాయ్ అంటే అయ్యాం కదా, నాకు అలవాట్లేదు, నాకు మొదటి నుంచి అలవాట్లేదు. శనివారం ఆధారం ఆ బోట్ షికార్లు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే నాకు 250 రూపాయలు టికెట్. అది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2001 నుంచి 2006 దాకా. ఇప్పుడు ఎవరి డబ్బులు నా దగ్గర, ఇటువంటి ఆధ్యాత్మిక ఆలోచనలు లేవు. కాదు 2 పిల్లలు చదివించాడు, ముస్లిం పిల్లలు. ఆడు మొన్న ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నేను వచ్చే ముందు ఆడు పెళ్లి చేస్తాడు, దుబాయ్ చేశాడు, అది పారిపోయి చేసింది. ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు వేస్ట్ అయ్యి ఇటువంటి ఇది చేస్తే బాగుంది. అప్పుడు చేయలేకపోయా, ఇప్పుడు అదే డబ్బులు లేవు, నాకే పెన్షన్ రాదు. నేను 19 స్టేట్ తిరిగా, 9 ఎమ్మెల్సీస్ మారాడు. నా ఉద్యోగం కూడా మారదు, నేను మానేశాను. ఎందుకు మానేసాను? నా మీద కోపం నాకు. ఇవన్నీ ఏం చెప్తున్నానంటే డబ్బు సంపాదన ఉంటే చాలా సంపాదించవచ్చు. మా అమ్మ ఇంక 1,00,000 ఇస్తే 2 నిమిషాలు ఖర్చు పెడతాడు, 2 నిమిషాలు సరిపోతున్నాడు, ఇంకా ముందే అయిపోతాయి. ఇప్పుడు నా డబ్బులు కనిపిస్తుంది, అరే రాజుగారికి ఏం చేయలేకపోతుంది అని కొంచెం పీకుతుంది. అయినా కానీ ప్రతి కార్తీక పౌర్ణమికి ఫోన్లు కొడతారు, 1,00,000 వచ్చేస్తుంది. నిన్న అరే గోసేవరని పెట్టారు, జస్ట్ మెసేజ్ 12,000 వచ్చింది. ఫోన్లోనే రాజుగారికి ఇస్తే దానికి వేరే కొడతాయి. నేను నాకు అనుకున్నాను, అరే ఈసారి ఇవ్వరా, ఓన్లీ గోలు ఉపయోగిస్తారు అన్నాడు. సర్లే సార్ అన్నా. ఎందుకు చెప్తానంటే ఏదో సంకల్పం పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే నడుస్తుంది. ఏదో పని చేయాలి. నాకు పిచ్చి, చెట్ల పిచ్చి, ఆయనకేమో కడతాం పిచ్చి. అందుకే నేను అడిగేది ఏంటంటే కొంచెం ఓపుకున్నందుకు సేవ చేయండి. సేవలు మించింది పుట్టారు, సేవ చేయలేరు, చేయడు. ఆయన వాడు మహానుభావుడు యోగేశ్వరరావు గత 6 నెలల నుంచి వస్తున్నాడు. ఆయన కళ్ళు లేవు ఇక్కడ వచ్చినప్పుడు, తెలుసా మీకు ఆ సంగతి? ఆల్మోస్ట్ కళ్ళు డెడ్లీ స్టేజ్. ఇప్పుడు ఆయన కళ్ళజోడు ఆయన చూస్తాడు. చాలా పెద్ద అనుభవం అది. ఎంత అనుభవం అంటే కనీసం 3 డాక్టర్కి వెళ్ళాడు. ఆయన మీకు కళ్ళు రావు సార్, మీరు ఆయి కూర్చోండి అంటే ఎట్లా చూద్దామని చెప్పి ఆయన సంకల్పం పెట్టాడు. జ్ఞానం వచ్చాడు, హ్యాపీగా ఆయన చూస్తున్నాడు. దానికి ప్రతిఫలంగా ఏదో చేస్తాడు. ఆయన వచ్చి ఏదో చిన్న పని చేస్తాడు. ఎందుకంటే నాకు కళ్ళు వచ్చింది జ్ఞానం ద్వారా, ప్లస్ ఈ స్థలం గొప్ప చేస్తూ ఉంటాడు. దయచేసి మీరు కూడా ఫైనాన్స్ సపోర్ట్ ఇవ్వండి, లేకపోతే సేవాభాగ్యం ఇవ్వండి. ఉన్నంతలో 10 రూపాయలు కొనుక్కుంటే 9 రూపాయలు మీ సేవకి, 1 రూపాయి సేవ. ఎందుకంటే నడపడం ఎప్పుడప్పుడు కాదు, చాలా కష్టం. మీ వెనకాల వాడుతున్నాం నేను నాగరాజు గారు, ఇంకా 10 మంది లాక్కొస్తున్నాం. ఎంత లాక్కొచ్చినా ప్రతి క్షణం
స్ట్రగులే. దయచేసి అర్థం చేసుకోండి. మన ఇంటికి ఒక మనిషి వస్తే కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ మేము ఏమి ఫీల్ అవ్వం. చూసారు కదా భోజనాలు ఎక్కడ పెడుతున్నాం, ఏమి ఇంత కూడా లోపల ఉండదు. మీరు తినండి ఉంటాం. అర్థం చేసుకోండి. దయచేసి మీ సహకారం అందించండి. ఇంత కష్టపడినందుకు విన్నందుకు మీ అందరూ థ్యాంక్స్. ఈరోజు ఒకసారి గారు మాట్లాడతారు. ఇచ్చారు కదా.